తెలంగాణ ఉన్నత విద్యా మండలి డిగ్రీ విద్యా విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా థర్డ్ ఇయర్లో లాంగ్వేజెస్కు స్వస్తి చెప్పేందుకు సిద్ధమైంది. థర్డ్ ఇయర్లో కేవలం కోర్ సబ్జెక్టులకే పరిమితం చేయనుంది. ఇందుకోసం డిగ్రీ 3వ సంవత్సరంలో లాంగ్వేజెస్ను పూర్తిగా తొలగించింది. దీంతో ఇకపై డిగ్రీ ఫస్ట్, సెకండ్ ఇయర్లోనే లాంగ్వేజ్ సబ్జెక్టులు చదవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విషయంపై ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది కూడా. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. నిజానికి ఇదేమీ కొత్త విధానం కాదు. ఇది గతంలోనూ అమలైంది. కానీ 2021లో డిగ్రీ కోర్సులను సంస్కరించడంలో భాగంగా ఉన్నత విద్యా మండలి థర్డ్ ఇయర్లో లాంగ్వేజెస్ను తిరిగి అమలు చేయడం ప్రారంభించింది. అయితే ఈ విధానం ప్రారంభించి 4 ఏళ్లు దాటకుండానే ఈ నిర్ణయంపై ఉన్నత విద్యా మండలి యూటర్న్ తీసుకుంది. అయితే అప్పుడు నిర్ణయం తీసుకున్న వారిలో ఒక్కరు కూడా ప్రస్తుతం ఉన్నత విద్యా మండలిలో లేరనే విషయం మాత్రం స్పష్టమవుతుంది. లాంగ్వేజెస్కు బదులు డిగ్రీ థర్డ్ ఇయర్లో ప్రాజెక్ట్ వర్క్ను ఉన్నత విద్యా మండలి తప్పనిసరి చేసింది. ప్రాక్టికల్స్కు బదులుగా ప్రాజెక్ట్ను అంతర్భాగం చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి ఇంజనీరింగ్ సహా కొన్ని కోర్సుల్లో మాత్రమే ప్రాజెక్ట్ వర్క్ను అమలు చేస్తున్నారు. ప్రాజెక్ట్ వర్క్కు కూడా క్రెడిట్స్ ఉంటాయి. ఆ క్రెడిట్స్ను విద్యార్థులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మార్పులు ఏడాది ముగింపులో ఇచ్చే మార్కులకు కలుపుతారు. మ్యాథ్స్, స్వయం, ఎన్పిటిఎల్ వంటి ఆన్లైన్ వేదికల ద్వారా అభ్యసించిన కోర్సుల క్రెడిట్స్ను సైతం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.